హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఇవాల్టి వీడియోలో వారం వారం చిన్న చిన్న అమౌంట్ వేసి మనం 1 ఇయర్కి ఎంత సేవ్ చేయొచ్చు అనేది చూసేద్దాము. చిన్న అమౌంట్ అంటే 100 కావచ్చు, 50 కావచ్చు, 20 కావచ్చు, 10 కూడా కావచ్చు. ఇది వీక్లీ ఛాలెంజింగ్ టిప్ అండి. ఆడుతూ పాడుతూ సేవ్ చేసుకోవచ్చు. మనం ఈ విధంగా చిన్న చిన్న సేవింగ్ మనీ టిప్స్ అయితే ఫాలో అవుతే మనకి ఒకరోజు ఒక పెద్ద అమౌంట్ అయితే కనిపిస్తుంది కదండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దానివల్ల నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరో రోజులకు మనందరికీ స్వాగతం. అసలు మనం ఎక్కువ శాలరీ వస్తే పొదుపు చేయగలమా లేదా తక్కువ శాలరీ వస్తే పొదుపు చేయగలమా అండి? నేనైతే ఎక్కువ శాలరీ వచ్చేవాళ్ళు ఎక్కువ పొదుపు చేస్తారేమో అనుకునేదాన్నండి. నా ఫ్రెండ్ ఈ స్టోరీ చెప్పకపోయింటే నిజమని నమ్మేదాన్ని కూడా. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అదేంటనేది అర్థమవుతుందండి. నా ఫ్రెండ్కి ఒకసారి బాగా అవసరమయ్యి ఒక 10,000 కోసం వాళ్ళ అన్నయ్య దగ్గరికి అయితే వెళ్ళిందండి. వాళ్ళ అన్నయ్య సాఫ్ట్వేర్ ఉద్యోగి, నెలకొచ్చి 1,00,000 రూపాయలు జీతం అండి. కానీ ఆ అమ్మాయికి వాళ్ళ అన్నయ్య అయితే ఏ విధమైనటువంటి హెల్ప్ చేయలేదు. ఎందుకంటే అప్పటికే ఆ అబ్బాయికి వచ్చినటువంటి 1,00,000 రూపాయల శాలరీ ఖర్చు అయిపోయిందంటండి. కారణం పొదుపు చేయలేకపోవడం అండి. తరువాత ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళింది. కానీ డౌట్గానే వెళ్ళిందండి. ఎందుకంటే వాళ్ళ నాన్న ఒకప్పటి బస్ కండక్టర్ అండి. ఆయన దగ్గర పెద్దగా ఉండదనే భావన ఈ అమ్మాయికి అయితే ఉంది. ఎందుకంటే ఆయన రిటైర్డ్ అండి. అలా అని ఆయనకి పింఛను గట్ట ఎక్కువేమీ రాదు. అయినా కూడా తండ్రి కాబట్టి వెళ్ళి ఒకసారి అడుగుదామని చెప్పి వెళ్ళి అడిగిందంట. ఆయన 10,000 అడిగితే 20,000 ఇచ్చారంట. తనకి డౌట్ వచ్చి వాళ్ళ డాడీని క్వశ్చన్ చేసిందంటండి. నీకు డబ్బులు 20,000 ఇలా ఎక్కడి నుంచి వచ్చాయి అని. వాళ్ళ డాడీ వచ్చి తనకి ఈ విధంగా చెప్పారంట. నాకు డబ్బుల గురించి ఏమీ తెలియదు, అలాగే ఈఎంఐలు కట్టడం తెలియదు, అలాగే లోన్లు తీసుకోవటం తెలియదు, క్రెడిట్ కార్డులు కట్ట ఇవేమీ తెలియదు. నాకు వచ్చిన దాంట్లో నా ఇంటి ఖర్చులను తగ్గించుకుంటూ పొదుపు చేస్తూ వచ్చి మిమ్మల్ని అందరినీ పెంచగలిగాను. దాంతోనే ఒక చిన్న ఇల్లు అయితే తీసుకున్నాను. అదే సెకండ్ హ్యాండ్ ఆటోల బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను. అప్పట్లో ఆయనకు వచ్చే 2,000తోనే వాళ్ళమ్మ, వాళ్ళ చెల్లి, ఈమె, వీళ్ళ అన్నయ్య, వీళ్ళ నాయనమ్మ మొత్తం 6 ఉండేవారండి. ఆయన ఆ 2,000 శాలరీతోనే ఇంటి రెంట్లు కట్టుకుంటూ 3 పెళ్ళిళ్ళు చేశాడు. అబ్బాయినేమొచ్చి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాడండి. వీళ్ళు కూడా డిగ్రీలు చేశారు. తనకొచ్చిన కొంచెం డబ్బుతోనే సేవ్ చేసుకుంటూ ఆయనైతే సెకండ్ హ్యాండ్ ఆటో కొని ఆటోల్ని రెంట్కి ఇచ్చారండి ఫస్ట్లోని. ఇప్పుడు అవి 3 ఆటోలు అయ్యాయి. విధంగా ఆయన ఈ వయసులో కూడా మనీ ఎర్న్ చేసుకుంటూ పొదుపు చేసుకుంటూ ఖర్చులను తగ్గించుకుంటూ తనకి అవసరమైనంత వరకునే ఖర్చు పెట్టుకుంటూ ఉన్నాడు. కానీ వాళ్ళ అన్నయ్యకి నెలకు 1,00,000 రూపాయలు వచ్చిన ఆదాయం అయితే సరిపోవట్లేదండి. ఎందుకంటే ఆ అబ్బాయి పొదుపు చేయడండి. ఈఎంఐల కార్ తీసుకోవటం, షాపింగ్, టూర్సు, క్రెడిట్ కార్డ్ లోన్స్ అంటూ తనకు వచ్చే శాలరీ మొత్తం ఈ విధంగా ఖర్చు అయిపోతుందంట. అందుకని ఎక్కువ శాలరీ వచ్చేవాళ్ళు తక్కువ శాలరీ వచ్చేలా అని ఏమి ఉండదండి పొదుపు చేయడానికి. మనం ఫస్ట్ అయితే పొదుపు చేయగలగాలండి. 10,000 వచ్చేవాళ్ళు 1,000 రూపాయలు సేవ్ చేసుకోవాలి. అదే 1,00,000 వచ్చేవాళ్ళు కనీసం 10% అయినా సేవ్ చేసుకోగలిగితే మనం ఎవరి ముందు చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి తక్కువ శాలరీ వచ్చినా ఎక్కువ శాలరీ వచ్చినా అసలు పొదుపు అనేది స్టార్ట్ చేస్తే మనం కొంచెం మనీని అయితే సేవ్ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే మనీ సేవింగ్ టిప్లోకి అయితే వెళ్ళిపోదామండి. టిప్ అనే కన్నా కూడా దీన్ని ఛాలెంజింగ్గా తీసుకుని మనమైతే సేవ్ చేసుకోవచ్చండి. అది వారానికి ఒక 100, అంటే ఏదో ఒక వారం, మనం వారంలో ఏదో ఒక వారం తీసుకుని ఒక 100 రూపాయలు అయితే వేసుకోగలిగితే మనకి కొంత అమౌంట్ అయితే చేరుతుందండి. ఆదివారం అయినా అవ్వచ్చు, సోమవారం అయినా అవ్వచ్చు, మంగళవారం అవ్వచ్చు, బుధవారం అవ్వచ్చు, ఏదో ఒక వారం, లేదా మన ఆడవాళ్ళకి సెంటిమెంట్గా శుక్రవారం అయినా అవ్వచ్చండి. వారం వేసుకోవచ్చు. అది 100 కావచ్చు, లేదా 50 కావచ్చు,
లేదా 20 కావచ్చు, లేదా 10 కావచ్చు. మన స్తోమతకు తగ్గట్టు మనమైతే వీక్లీ ఛాలెంజింగ్ అనేది స్టార్ట్ చేస్తే కొంత అమౌంట్ అయితే చూడొచ్చండి. అది ఏదో ఒక వారం అండి. ఆదివారం అయినా కావచ్చు, సోమవారం అయినా కావచ్చు. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే కొంచెం అర్థం అవ్వాలని చెప్తున్నానండి. అలాగే ₹20 సేవ్ చేస్తాం అనుకునే వాళ్ళు ₹20 సేవ్ చేయొచ్చు. అలాగే ₹10 సేవ్ చేద్దాం అనుకునే వాళ్ళు ₹10 కూడా సేవ్ చేసుకోవచ్చండి. వారానికి ఒకరోజు మాత్రమే వేయాలండి. అసలు 100 వేస్తే ఎంత అవుతుంది, 50 వేస్తే ఎంత అవుతుంది, 20 వేస్తే ఎంత అవుతుంది, 10 వేస్తే ఎంత అవుతుంది అనేది ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసి చూద్దామండి. అంటే మనకి 52 వారాలు కదా 1 ఇయర్కి. కాబట్టి మ్యాక్సిమం 1 ఇయర్కి ట్రై చేయండి. కుదరలేని వాళ్ళు 6 నెలలు లేదా 3 నెలలు 4 నెలలు ఇలా మన ఇష్టం. మనకి ఎంతవరకు కుదిరితే అంతవరకు అయితే ట్రై చేద్దామండి. ఇప్పుడైతే అసలు వారానికి ఎంత అవుతుంది అనేది ఒకసారి చూద్దాము. ఏదో ఒక వారం అండి, మనం ఏదైనా తీసుకోవచ్చు. ఆదివారం కావచ్చు, సోమవారం కావచ్చు, ఏదైనా కావచ్చు. నేనైతే ఇది స్టార్ట్ చేశానండి మొన్న జనవరి నెలకి స్టార్ట్ చేశాను 1వ తారీఖున. నేనైతే మంగళవారం ఒక 100 అయితే వేస్తున్నాను. నేనైతే ఇక్కడ ఆదివారం అని చెప్పి రాశాను మీకు అర్థం అవ్వడం కోసం. ఫస్ట్ వారం 100, అలాగే 2వ వారం 100, 3వ వారం 100, అలాగే 4వ వారం 100. ఇది ఆదివారం అనండి. లేదు ఆడవాళ్ళకి ఎక్కువ సెంటిమెంట్ కాబట్టి శుక్రవారం వేద్దాం అనుకునే వాళ్ళు శుక్రవారం ఒక 100, మళ్ళీ ఈ శుక్రవారం అయిపోతుంది కదా, మళ్ళీ శుక్రవారం మళ్ళీ ఒక 100, మళ్ళీ శుక్రవారం మళ్ళీ ఒక 100. ఇలాగా మనకి నెలకి 4 వారాలు ఉంటాయి కదా, వారానికి 100 చొప్పున మనం వేసుకుంటూ వెళ్ళాలండి. ఇది 4 నెలలు మాత్రమే చేద్దాం అనుకునే వాళ్ళు ఎంత అవుతుందో చూద్దాము. అంటే నెలకి 4 వారాలు కాబట్టి 4 × 400 అండి, 1600 అవుతుందండి 4 నెలలకి. అలాగే సంవత్సరం చేద్దాం అనుకునే వాళ్ళకి అంటే 52 వారాలు కదా సంవత్సరానికి, 52 × 100 వేద్దామండి. ఎంత అవుతుందంటే 5200 అవుతుందండి సంవత్సరానికి. వారానికి ₹100 వేస్తే. అలాగే ₹50 వేసామనుకోండి, ఇప్పుడు ఎంత అవుతుందో చూద్దాము. ₹50 వేస్తే 2600 అవుతుందండి సంవత్సరానికి. ఈ విధంగా అయితే మనం స్టార్ట్ చేస్తే చిన్న అమౌంటే అండి, కానీ ఒక రోజు ఇది పెద్ద అమౌంట్ అవుతుంది. అసలు ఇంతవరకు మన దగ్గర ₹1 కూడా లేదు అనే కన్నా ఇలా వారం ఒక ₹100 అయితే వేసుకుంటే ఈజీగా ఆడుతూ పాడుతూ చేసేసుకోవచ్చండి. అలాగే ₹20 వేసేవాళ్ళు, ₹10 వేసే వాళ్ళకి కూడా ఎంత అవుతుందో ఏంటనేది ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దామండి. ₹20 వేసే వాళ్ళకి 1040 అవుతుందండి సంవత్సరానికి. ₹10 వేసే వాళ్ళకి 520 అవుతుంది. ఇంత చిన్న అమౌంట్ అని చెప్పి అనుకోవద్దండి, ఇది కూడా ఏదో ఒక అవసరానికైతే ఈజీగా ఉపయోగపడుతుంది. అలాగే మనం ఒక్కొక్కసారి 2-3 సేవింగ్స్ అయితే మొదలు పెడుతూ ఉంటాం కదా, అందులో ఇది ఒకటి పెట్టుకున్నాం అనుకోండి, అంటే చిన్న అమౌంటే, వారంలో ఒక ₹10 పెట్టుకున్నాం, అప్పుడు సంవత్సరానికి 520 అవుతుంది. లేదా ₹20 పెట్టుకున్నాం, సంవత్సరానికి 1040 అవుతుంది. ఈ విధంగా చిన్న అమౌంట్లతోనే మొదలు పెడితే మనం పెద్ద అమౌంట్లు కూడా సేవ్ చేయొచ్చండి. స్టార్టింగే పెద్ద అమౌంట్లతో మొదలు పెడితే కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి చిన్న అమౌంట్లతో అయితే మొదలు పెడితే కొంచెం ఈజీగా ఉంటుంది. ఇది చిన్న అమౌంటే కనిపిస్తుందండి. పోను అలవాటు అయ్యే కొలది మనం పెద్ద అమౌంట్లు వేసుకుంటే అప్పుడు పెద్ద అమౌంట్ అయితే మనకు కనిపిస్తుంది. మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో. కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.